నిలబడి లోపల పడ నీళ్ళు శ్రీశైల దివ్యక్షేత్రం ఈరోజు మా యొక్క కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రస్తుతం శ్రీశైలం బ్యారేజ్ వద్ద మనం ఉన్నాము. ఈరోజు 8 గేట్లు ఓపెన్ చేశారు. ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే ఇక్కడ చూడండి, రోడ్డు మీద చూడండి, వర్షం తుఫాను కాక వర్షం వస్తే ఎలాంటి నీటి వరద పోతుందో ఆ బ్యారేజీ తుంపిర్లు అన్నమాట. బ్యారేజీ ద్వారా వస్తున్నటువంటి వాటరు ఎగిసి పడుతుంటే దాని ద్వారా వచ్చినటువంటి కెరటాల ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క నీటి బిందువులు చూడండి ఎలా ఉన్నాయో. ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. చాలా హ్యాపీగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. దీంట్లో ఈరోజు మా విజయసారథి మా చిన్నబ్బాయి కూడా ఆనందోత్సవంతో కేరింతలాడుతున్నాడు. చాలా 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 సంతోషకరమైన వాతావరణము. ఈరోజు మా అమ్మ ఇందిరాదేవిని కూడా ఈరోజు శ్రీశైల మల్లన్న దర్శనానికి తీసుకొచ్చాము. అందరం కూడా కుటుంబ సమేతంగా ఈరోజు మనం దర్శించుకోవడం జరిగింది. ఎంత బాగుందంటే నిజంగా ఇంతటి ప్రశాంతంగా చూడండి. హిమాలయాలలో కాశ్మీర్ వంటి మంచుకొండ ప్రదేశాల్లో సంచరిస్తూ ఉంటే ఎలాగుంటుందో అలా ఉందండి. చూడండి ఎదురుగా ఆ మేఘాలు వర్షిస్తున్నప్పుడు దగ్గరికి విచ్చేసి మేఘాలు వర్షిస్తుంటే ఎలాగుంటుందో అంతటి సంతోషకరంగా ఈరోజు కృష్ణమ్మ శ్రీశైలం బ్యారేజ్ వద్ద కేరింతలు కొడుతూ ఉన్నటువంటి ఈ యొక్క అలల యొక్క తాకిడి, అలాగే బ్యారేజ్ ద్వారా వస్తున్నటువంటి నీటి కెరటాల సన్నిధిని ఒక్కసారి చూడండి. ఎంత బాగుందంటే చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవటం లేదు. చాలా బాగా సంతోషకరంగా ఉంది. ఒక్కసారి ఇప్పుడు మనం కింది దిగుతున్నాము. కారు ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం మాత్రమే, ఎందుకంటే కురుస్తున్నట్టుగా బ్యారేజీ ద్వారా వచ్చేటటువంటి నీటి బిందువులు ఒక తుఫాను మాదిరి ఉన్నది. ఇప్పుడు మీకు ఒక్కసారి నేను కిందికి దిగి బ్యారేజీని చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము అక్కడికి, శ్రీశైలం బ్యారేజ్ దగ్గర వెళ్తున్నాము. ఎలా ఉందంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ శ్రీశైలం బ్యారేజ్. ఒక్కసారి ఈ యొక్క అందచందాలు మనం చూడండి ఒక్కసారి ఎలాగుంటుందో. నీటి శ్రీశైలం బ్యారేజ్ వస్తున్నటువంటి వాటర్ని ఒక్కసారి చూడండి. నిజంగా ఈ యొక్క దృశ్యము అనేది కని విని ఎరుగని విశేషంగా కనిపిస్తున్నటువంటి ఈ యొక్క సుందర దృశ్యాన్ని ఒక్కసారి చూసి ఆనందించాలి. తుఫాను పడుతుంది. అబ్బ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  అబ్బా, ఈ పైనుంచి వచ్చేటటువంటి నీటి కెరటాలకు మనం తట్టుకోలేని స్థితిలో అగో అది చూడండి ఒక్కసారి. వాటర్ బ్యారేజ్ ద్వారా వర్షం లాగా వాటర్ వస్తుంది. చూడండి ఇట్లా సుందరవనాలు చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఇగో మా చిన్నవాడు విజయసారథి నిజంగా మంచు కొండల్లో ఉన్నటువంటి స్థితిని ఆనందభూతిని పొందుతున్నటువంటి దృశ్యం ఇది. ఎలా ఉందిరా? ఇది శ్రీశైలం బ్యారేజ్ దగ్గర ఎలా ఉంది? వావ్! ఈరోజే శ్రీశైలం మల్లన్న దగ్గర కేశఖండన
తలనీలా సమర్పణ చేశాడు మా చిన్నవాడు. బాబా బాబా బాబా, ఈ సుందరవనం నిజంగా కృష్ణమ్మ పొంగి పొరుగుతున్నటువంటి ఆ దృశ్యం ఒక్కసారి నిజంగా ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఇలాంటి అనుభూతి నిజంగా నేనైతే నాకు ఇదే మొదటిసారి. ఎందుకంటే ఎప్పుడు వస్తుంటాం కానీ ఇలా ఆనందంగా కృష్ణమ్మ పరవలు దొక్కుతున్నటువంటి స్థితిని ఈరోజు నేను ప్రత్యక్షంగా చూసి ఆనందిస్తున్నాను. నేను రాయప్రోలు మురళీకృష్ణ, నల్లగొండ జిల్లా అహల్య నాగార్జున సాగర్ సామాజిక సేవా కార్యకర్త, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ధర్మ జాగరణ సేవా సమితి, ధర్మో రక్షతి రక్షిత. జై శ్రీరామ్. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ.